పైకి వాళ్ళు బాగానే కనపడుతుంది, వాళ్ళ బుద్ధి తేడాగా ఉంది. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనుషులు రమ్యంగా కనబడుతున్నారు. మనం పాడతాం కదా, మేడి పండు చూడు మేలిమయుండు, దాని పొట్ట విప్పి చూడు పురుగులుండు కదమ్మా. చాలామంది బ్రతుకులు అలాగ ఉన్నాయి. ఎంతో బలవంతుడు అనుకుంటాం, కానీ నిజంగా అతని యొక్క బలం కాదది, అతని బలం కాదది వాపు. చాలామంది ఇతను సన్నగాడు ఎందుకు పనికిరాడు అనుకుంటాం, కానీ బలమైన పనులు చేయగలుగుతాడు. కొంతమంది బ్రతుకులు ఏదో రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుకో పట్టణం ఎలా కనబడుతుందంటే చూపుకి రమ్యంగా కనబడుతుంది. ఈవేళ నా వర్తమానం ఏంటంటే, మీరు పైకి బాగా కనపడుతున్నారు కానీ, చూపుకి చాలా అందంగా ఉన్నారు కానీ, చాలా సుందరంగా కనపడుతున్నారు కానీ, మీలో పరిమళ వాసన లేదు, మీలో సువాసన లేదు. కనుక ఇలాంటి మోసపూరితమైన జీవితం కలిగిన పట్టణమే ఎరుకో. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయేమో. కుటుంబాలు బాగున్నట్టు కనిపిస్తున్నారండి. అబ్బా, వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఎంత బాగుంటారండి, ఆ భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారండి. కనుక ఒక మాట మీకు చెప్పాలి, ఆ భార్య భర్తలను చూసి అనుకున్నారంట, చాలామంది భార్య భర్తలు, ఇక్కడ ఉన్న భార్య భర్తలు సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తారు. నిజంగా ఉంటే వాళ్ళకలాగా ఉండాలి అన్నట్టుగా ఉంటారు. ఒక ఫ్యామిలీ అలాగే ఉందట. నిజంగా ఎంత భక్తి, ఎంత ప్రేమగా ఉంటున్నారో వీళ్ళు. అసలు కనీసం చిన్న గొడవ అన్నట్టు ఎప్పుడు రాదే, ఒక చిన్న మాట కూడా ఎప్పుడు వినపడదే, మాట అనుకోరు అసలు వీళ్ళు. ఎంత ప్రేమ, చిన్న శబ్దం కూడా రాదు అని ఒక ఆయన ఆ ఇంటి వైపు చూస్తున్నాడంట, ఆ కిటికీలో నుంచి. వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు వీళ్ళు. అసలు ఓ మాట కూడా రావట్లేదు, నేను అసలు ఉండలేకపోతున్నాను. సాయంత్రం అయితే మా ఆవిడ గొడవ పెట్టేద్ది, సాయంత్రం అయితే మా ఆయన గొడవ పెట్టేస్తాడు. ఏంటి వీళ్ళిద్దరు ఎలాగ ఉన్నారు ఒకసారి చూద్దామని చూస్తే, ఆయన ఉత్తరం రాస్తా, లెటర్ కాగితం మీద చీటీ మీద రాస్తున్నాడంట. ఇదిగో పొద్దుటే నాకు ఆకలేస్తుంది, టీ పెట్టు అని రాశాడు. ఆవిడ చూసుకుంది, ఆ టేబుల్ ఉంది అక్కడ, టేబుల్ మీద పెట్టారు. ఆవిడ టీ రెడీ, టీ అక్కడ పెట్టాను తాగు అని రాసి ఆవిడ పెట్టింది. తాగేసి అసలు ఇంక మాటలు ఏమి రావట్లేదు, ఇంక లోపల నుంచి బయటికి. ఎంత బాగుందో చూడండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, లంచ్ బాక్స్ రెడీ చేయి, 9 అయిపోయింది, కూర వండుతున్నాను 5 నిమిషాలు ఆగు అని రాసి పెట్టింది ఆవిడ. 5 నిమిషాలు అయిపోయింది, బాక్స్ రెడీ అని రాసింది, అక్కడ పెట్టాను తీసుకో, ఈయన తీసుకుని వెళ్ళిపోతాను. నేను సాయంత్రం 5 గంటలకు వస్తాను, ఇంటికాడ ఏమి లేవు రాసిపెట్టు, అవి లేవు ఈ లేవు అన్నీ రాసి పెట్టేసింది. ఓకే తెస్తాను అని రాసి పెట్టిపోయాడు. సాయంత్రం వచ్చాడు, మళ్ళీ చూసుకుంటున్నాడు, అన్నీ తెచ్చాను చూసుకో, ఏమన్నా తక్కువ వస్తే రాయి, ఓకే సరిపోయినాయి. ఇంకేలాగా ఉంటుంది వీళ్ళ బతుకు. అస్సలు గొడవ అన్నది జరగట్లేదు. ఏంటి సంగతి? ఒకరోజు ఆయనకి ప్రమోషన్ వచ్చిందట. ప్రమోషన్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడట, ఇదిగో నేను 5 గంటల బస్సుకి వెళ్ళాలి, నన్ను 4 గంటలు లేపేయి. కాకినాడలో ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యి అప్లికేషన్ అని పెట్టి రావాలి, కనుక నాకు ప్రమోషన్ వచ్చింది, నేను వెళ్ళాలి ఇప్పుడు ఇంటర్వ్యూకి, నన్ను 4 గంటలు లేపు అని చెప్పేసి ఆయన రాసి పెట్టాడట. అలాగే 4 గంటలు లేచిపోయింది ఆవిడే, లేచిపోయి 4 అయిపోయింది లేకు అని రాసి పెట్టింది అక్కడ. 4 అయిపోయింది లేకు, 4:15 అయింది లెగవేంటి అని రాసి అక్కడ పెట్టింది. 4:30 అయిపోతుంది, టైం అయిపోతుంది, లేగో నిద్రమోకం అని రాసింది అక్కడ. 5 అయిపోయింది, లేగో. మనోడికి 5:30కి మెలకు వచ్చింది, బస్సు వెళ్ళిపోయింది. టెన్షన్ పడిపోయాడు, ఉలుక్కు పడిపోయాడు, మెలకు వచ్చింది గబగబా. చూసుకున్నాడు, కోపం వచ్చింది, ఈవేళ కూడా మాట్లాడకపోవడమే నాతోటి, ఇంతవరకు అంటే ఏదో దెబ్బలాడుకుంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ ప్రమోషన్ కొరకు, ఈ ప్రమోషన్ వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే ఈవేళ ఎలాంటి పని చేస్తుంది ఈ మనిషి అనుకుని ఆవిడ మీద కర్రెలు ఆ బల్ల దగ్గరికి వెళ్ళాడంట. 10 సీట్లు ఉన్నాయండి అక్కడ. 4 అయిపోయింది లేకు, 4:15 అయిపోయింది లేకు, నిద్ర మోకమా లేకు, ఎంత బాగుంది నిద్రపోవు, ఇవాళ కూడా నిద్ర అవుతున్నాం ఏంటి, ఉన్నాయండి అక్కడ. ఏం పోయింది చెప్పండి, ఏం పోయిందమ్మా? ప్రియులారా, పైకి సమాధానంగా ఉన్నట్టు కనపడుతున్నారు, పైకి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనపడుతున్నారు, ఇద్దరి మధ్యన ఏమి లేవు, మాటలు లేవు.
ఇద్దరి మధ్యన సమాధానం లేదు. చాలా మంది భార్యాభర్తలు ఇక్కడ ఎలా ఉన్నారు, నటిస్తున్నారు, ఏదో అలాగ ఫ్యామిలీని గడిపోతున్నారు అంతే. నిజమైన ప్రేమ లేదు, నిజమైన ఆశీర్వాదం లేదు, ఏదో అలాగ చేసుకున్నాం కాబట్టి అన్నట్టు కొంతమంది ఎలా ఉన్నారంటే ఏదో ఇంక పిల్లలు కలిగారు కాబట్టి అని కొంతమంది. ఒక ఆవిడంది నాతోటి, అమ్మ ఎలాగ ఉంటుందమ్మా నీ కాపురం అంటే, ఇంక తప్పదు కదండి అన్నది ఆవిడ. ఇదేంటిరా గొడవ నాయన, తప్పదు కదండి ఏంటి, ఇంకా తప్పదు కదండి, లైసెన్స్ పడిపోయింది కదండి, స్టాంప్ పడిపోయింది కదండి నాకు అంటుంది. స్టాంప్ పడిపోయిందంటే ఆయనతో నాకు పెళ్ళి అయిపోయింది కదండి, నీకు స్టాంప్ అయిపోయింది కదండి, ఇంకేం చేస్తానండి అంటుంది. ఇదా నీ బతుకు? ప్రేమ కలిగినట్టుగా జీవించు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పైకి సమాధానంగా కుటుంబాల్లో రిలేషన్స్ సంబంధాలు బాగలేదు, ఇండివిజువల్ ఫ్యామిలీ కుటుంబం పైకి కనబడుతుంది కానీ తల్లి బిడ్డ ఎంతో ప్రేమగా ఉన్నట్టున్నారు కానీ తల్లి బిడ్డల మధ్యన ప్రేమ సరిగా లేదు, భార్యాభర్తల మధ్యన ప్రేమ సరిగా లేదు. కుటుంబం చూస్తే బ్యూటిఫుల్, ఆ పిల్లలు చూస్తే చాలా అందంగా ఉన్నారు కానీ ఆ కుటుంబంలో గొడవలే, ఆ కుటుంబంలో అల్లరలే, ఆ కుటుంబంలో సమాధానం లేదు. నీ కుటుంబం కూడా పైకి బాగానే కనబడుతుందేమో, లోపల పుట్టుడు దుఃఖం పెట్టుకున్నావేమో. చాలా మంది జీవితాలు అడిగితే వాళ్ళు చెప్తారయ్యా, ఇదిగో నేను ఇంట్లో ఉంటున్నాను కానీ అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నారంటే నవ్వుతూ ఉంటారు, అయ్యా ఎలా ఉన్నావు అంటే నవ్వుతూ ఉంటారు కానీ అతను టచ్ చేస్తే ఆవిడలో నుంచి కానీ ఆయనలో నుంచి కానీ పుట్టుడు దుఃఖమే. పైకి నవ్వుతున్నట్టుగా కనిపిస్తున్నారు, చాలా మంది నవ్వుతూ కనబడుతున్నారు కానీ మీ కుటుంబాలలో దుఃఖం ఉన్నదేమో. మీరు పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ మీళ్ళలో సంతోషం లేదేమో. సంతోషముగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, సమాధానంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కుటుంబాలు బాగాలేదు, వ్యక్తిగత రిలేషన్స్ బాగాలేదు, పవిత్ర జీవితం బాగాలేదు, ఇండివిజువల్ రిలేషన్స్ ఇస్ బ్రోకెన్, ఫ్యామిలీ రిలేషన్స్ ఇస్ బ్రోకెన్, చర్చ్ రిలేషన్ ఇస్ బ్రోకెన్. కుటుంబాలే కాదు, సంఘము పైకి కనిపిస్తుంది కానీ సంఘము కూడా ఇంత పెద్ద సంఘము, ఇంత మంచి విశ్వాసులు, ఇంత ప్రార్థన పరులు, ఆదివారం చక్కగా వస్తారు, పరిచర్య బాగా చేస్తారని చెప్పుకున్నారు కానీ సంఘములో ఐక్యత లేదు, సంఘములో ప్రేమ లేదు, సంఘములో సమర్పణ లేదు, సంఘములో ప్రార్థన లేదు. పైకి సంఘమే, పేరు బాగానే ఉంది, అబ్బో అయ్యగారి సంఘం అండి, అబ్బో మా అయ్యగారండి, అబ్బో మా మందిరం అండి, అబ్బో మా కార్యక్రమాలండి, అబ్బో మా మీటింగ్లండి చెప్పుకోవడానికి పేరు వెళ్తుంది కానీ నిజమైన పరిశుద్ధత ఉందా, నిజమైన భక్తి ఉందా, నిజమైన దేవునికి ఐక్యత కలిగినటువంటి సంఘముగా మన సంఘం ఎదగలుగుతుందా? ఎంతమంది బాప్తిసం పొంది నటిస్తున్నారు, ఎంతమంది దేవుని బిడ్డలుగా నటిస్తున్నారు. దేవునికి నీకు సంబంధం లేదు, సంఘానికి నీకు సంబంధం లేదు, దైవజనుడికి నీకు సంబంధం లేదు, నీ కుటుంబాల్లో సమాధానం లేదు. పైకి ఎలా కనబడుతుందండి సంఘము? రమ్యముగా. పైకి రమ్యంగానే ఉన్నారు, లోపల ఏమైపోయారండి? పాడైపోయారు. నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా. పైకి కుటుంబంగానే ఉన్నారు, లోపల బాగోలేదు. పైకి అబ్బాయి మంచోడు అంటే మంచోడు అన్నట్టుగా ఉన్నారు, పైకి అమ్మాయి మంచిదంటే మంచిది అన్నట్టు ఉన్నారు కానీ లోపల అరే నేను అస్సలు తాగుతాడు అనుకోలేదండి, ఆ కుర్రోడు తాగుతున్నాడంట, అస్సలు కుర్రోడు అలాంటి అమ్మాయి అలాంటిది అనుకోలేదని అమ్మాయి తిరుగుతుందంట, ఆవిడ అంత దెబ్బలాడుతుందని నేను అస్సలు అనుకోలేదని చాలా కజ్జకూడట. ఉన్నదా పేరు నీకు? పైకొక మా భక్తి, లోపలొక నటన, పైకొక వేషం, లోపలొక వేషం. ఏం చేయాలి ఇప్పుడు మరి? అయ్యా ఏం చేయాలి? రియాలిటీలోకి రావాలి, అది నేను కోరుతున్నాను. ఊరు బాగుపడాలంటే, నీ బతుకు బాగుపడాలంటే, ఎరుకో పాడైపోయింది, నీళ్లు బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దీనికి పరిష్కారం ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, ఈయన దైవజనుడని గుర్తించారు, దేవుని దగ్గరికి వచ్చారు. అయ్యా మేము పైకి బాగానే కనపడుతున్నాం, పైకి మా ఊరు రమ్యంగా మీకు కనిపించవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి డబ్బు ఉంది అనుకోవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి పెద్ద మేళ్ళు ఉన్నాయి అనుకోవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి వ్యాపారస్తులు అనుకోవచ్చు, ఈ ఊరోళ్ళకి ఏంటి గొప్ప అనుకోవచ్చు, కానీ మాకు నిజమైన నీళ్ళు ఇవ్వండి, మా ఊర్లో పంటలు పండవండి, మా ఊళ్ళో నీళ్లు సరిగ్గా ఉండవండి, దానివల్ల మరణం అండి, నిస్సారం అండి. ఒప్పేసుకున్నారు, పాస్టర్ గారి దగ్గర ఒప్పేసుకున్నారు, దైవజనుడి దగ్గర, ప్రవక్త దగ్గర ఒప్పేసుకున్నారు. ప్రవక్తని మీరే చేయగలరండి, నీళ్లు బాగు చేయరా అడిగేశారు. పరిస్థితి బాగలేదు సార్ పాస్టర్ గారు. పైకి నేను అలాగా దేవుడి పెట్టుగా నటిస్తున్నాను కానీ నాకు నిజమైన భక్తి లేదు సార్.
నేను ప్రార్థన పరులా నటిస్తున్నాను, నా ఇంట్లో ప్రార్థన లేదు సార్. మేము కుటుంబంలో ఎంతో మంచిగా ఉన్నట్టు మా భార్య భర్తలు కనిపిస్తున్నాం, కానీ నిజంగా మేము అలాగా కలిసిమెలిసి ఉండలేకపోతున్నాం సార్. మా పిల్లల కుటుంబం ఏదో అలా పై ఉన్నాం, కానీ నిజమైన ప్రేమ లేదు సార్. ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో. పరిష్కారమును దేవుడే మనకు చూపించును గాక. చూడండి, అక్కడ దేవుని దగ్గరికి వచ్చారు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసిన యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకురాగా 20వ వచనం చదివామని నా వైపు చూడండి. ఇప్పుడు అర్థం చెప్తాను మీకు. మీ బ్రతుకు బాగుపడాలంటే, మీ సమస్య తీరాలంటే, పైకి మీరు బాగా ఉన్నట్టు నటిస్తున్నాం, కానీ ఇంటి నిండా అప్పులేండి పాస్టర్ గారు. మా ఇంట్లో మాకేమి ఇలా పైకి నేను మంచి బట్టలు వేసుకున్నాను, కానీ నన్ను చూసి అనుకుంటారు జనం, నా మట్టుకు నన్ను చూసి అనుకుంటారు ఇంటి పెద్ద బిల్డింగ్ ఉందేమో, బిషప్ గారి ఇంటికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలన్నట్టుగా నన్ను అడుగుతుంటారు. మీరు మా ఇంటికి రావద్దంట, ఇల్లు లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? ఈయన కారు వేసుకొచ్చేటప్పటికి 4-5 వెయిటింగ్. మనకి ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తాం కదా, 1000 మంది ఉంటారు అక్కడ మీటింగ్ ఎదురుగుండా. వచ్చేటప్పటికి అయ్యగారు వస్తున్నారు, నేను ఇన్సర్ట్ చేసుకుని ఇలాగ వెళ్ళేటాడు. ఈయన పెద్ద బిషప్ గారు డబ్బు ఉన్నాడు అనుకుంటారు. చూస్తే వెనకాల రూపాయలు లేదని సంగతాలకు తెలియదు. దేవుడికి స్తోత్రం. ఏమీ లేదు మన దగ్గర. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు అంతే చాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ కూడా మన పరిస్థితి చెప్పాలి. పైన చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంటాం, పైకి ఏదో జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటాం, కానీ నీ జీవితంలో నిజమైన సమస్యలే ఉండిపోయినాయి. అలాగా ఆ లోపల పెట్టి దాచుకున్నాయేమో. ప్రభు దగ్గరికి తీసుకురా, పరిష్కారం ఉంది. నీ భర్త విషయమా దేవుని దగ్గర పెట్టు, నీ భార్య విషయమా దేవుని దగ్గర పెట్టు, నీ కుమారుడి విషయమా దేవుని దగ్గర తీసుకురా, నీ కుమార్తె విషయమా దేవుని దగ్గరికి తీసుకురా, నీ అప్పుల విషయమా దేవుని దగ్గర తీసుకురా, నీ సంతాన విషయమా దేవుని దగ్గరికి తీసుకురా, నీ గృహ విషయమా దేవుని దగ్గరికి తీసుకురా. నీ అనారోగ్యమా, పైకి ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడుతున్నాను కానండి, నా ఒంటి నిండా రోగాలండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇవన్నిటికీ పరిష్కారము ఎలీషా దగ్గర తీసుకొచ్చారు. ఎలీషా పరిష్కార మార్గం చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక న్యూ వెసల్. ఏం తీసుకురావాలండి? కొత్త ఓల్డ్ వెసల్ కాదు. వెసల్ అంటే పాత్ర, ఒక కొత్త జార్, ఒక కొత్త పాత్ర తీసుకురండి. అమ్మా ఇలా చూడండి, మీ జీవితాలు ఇవాళ ఆశీర్వదించబడాలంటే నిస్సారమైపోయిన, ఆనందము లేనటువంటి, చవట పర్ర లాంటి నీ బ్రతుకు, చిగురించలేని నీ బ్రతుకు, ఆశీర్వాదం లేని బ్రతుకు, చేదులో ఉన్న నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మారాలనుకుంటే, ఎంతమంది అలా మారాలనుకుంటున్నారు? 2 చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నిజాయితీ రావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నిస్సారం పోయి సారం రావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీ జీవితంలో ఏం రావాలండి? సారం అంటే ఫలభరితమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. అలాంటి జీవితము మీ గృహంలోకి రావాలంటే కొత్త పాత్ర పట్టుకుని రండి. ఏ పాత్ర? కొత్తదే, పాతది కాదు. పాతది పనిచేయదు, పాత్ర కొత్తది కావాలి. పాత్ర అంటే ఏంటమ్మా? గిన్నె, కుండ కాదా, జగ్గు కాదా? పాత్ర అంటే ఏంటి? తెగల పాత్ర. ఆ పాత్ర కాదు. పాత్ర అంటే ఏదైనా ఒక వస్తువు, వాడుకునేటువంటి వెస్సల్ అంటారు ఇంగ్లీష్లో. అది ఒక పాత్ర. ఏ పాత్ర అంటే మన బతుకే ఒక పాత్ర. పాత్ర అంటే తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతి 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో పాత్రలు అంటే వెండి వస్తువులు, వెండి వంట పాత్రలు, బంగారు పాత్రలు, తాగడానికి బంగారం గ్లాసు, బంగారం ప్లేటు, కర్ర పాత్రలు, తెడ్డి, డోకు, పూర్వం ఆడేవారు కదా కర్రయి, అయ్యి. ఆ పాత్రలో మట్టి కొండ. ఏ కొండమ్మా? అరివిడి కొండ. అవును, ఏదో కొండ మొత్తం మీద కొండలో ఈ పాత్రలు అంటారు. ఇవి పాత్రలు. ఇవి కొన్ని ఘనమైనవికి, కొన్ని ఘనహీనతకి వాడతారు. మనము కూడా ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉన్నామన్నాడు. మనమే ఆయన పాత్ర. పాత్ర అంటే మన బతుకు. దేవుడికి నీ బ్రతుకు మార్చాలంటే క్రొత్త పాత్రగా నువ్వు రావాలి దేవుని దగ్గరికి. పాత పులుసు అంతా
పాత బ్రతుకంతా, పాత పాపం, పాత అలవాట్లు, పాత బతుకు తీసిపారేసిరా. అప్పుడు దేవుడు నీ జీవితంలో సారవంతమైన ఫలభరితమైన జీవితాన్ని దేవునికి ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలోకి రాలేడు అన్నాడు. అమ్మా, కొత్తగా జన్మించడం అంటే పాతవి గతించాలి. 2 కొరింథీ 5:17 పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. 1 కొరింథీ 5 కొత్త ముద్దగటానికి మీరు పిలువబడ్డారు. కొత్త స్వభావము, కొత్త హృదయము, నూతన హృదయము, నూతన జీవితంతో దేవుని దగ్గరికి రండి. నీ జీవితంలో దేవుడు ఆ చేదు నీళ్లు తీసేసి మంచి నీళ్లుగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మారాని మధురముగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఈ కుడికిలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. పాతదైన నీ పాపపు జీవితాన్ని అంతా వదిలేసిరా. ఇంకా ఏమైనా ఉన్నాయో పాత చింతపండు లాంటివి, పాత అలవాట్లు, ఇంకా పాతవి ఉంటాయి కొన్ని. మనోళ్ళు అందరూ చర్చికి వచ్చినా బాప్తిసం పొందినా పాతవి మర్చిపోరు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, చేదు నీళ్ళు పోయి మంచి నీళ్ళు రావాలంటే, నిస్సారమైన భూమి పోయి సారవంతమైన నేలగా మారాలంటే, ఆశీర్వాదం పొందాలంటే కొత్త జీవితంతో దేవుని దగ్గరికి రా. అది దాని అర్థం. కొత్త పాత్ర అంటే కొత్త బతుకు. ఏమండి, కొత్త బతుకు ఉందా మీలో? బాప్తిసం పొందింది కానమ్మా, ఏం మానలేదు, ఆ దొంగతనాలు మానలేదు. బాప్తిసం పొందాడు కానీ బాప్తిసం పొందిన బూతులు మానలేదు. బాప్తిసం దేవుని చర్చకు వస్తున్నావు కానీ ఇంకా పాతదైన ఆ చుట్ట మానలే, ఆ సిగరెట్ మానలా, ఆ త్రాగుడు మానలా, ఆ వ్యభిచారం మానలా, ఆ పాపపు బ్రతుకు మానలా, ఆ దురాలోచనలు మానలా, ఆ తప్పుడు చూపులు మానలా, ఆ కామపు చూపులు మానలా, ఆ స్వరశక్తులు మానలా. ఏమీ మారకుండా దేవా నన్ను దీవించంటే మార్చడు. క్రొత్త బ్రతుకుతో కొత్త పాత్రగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఒకటి, ఎక్కువసేపు చెప్పడానికి టైం లేదు. రెండవది, కొత్త పాత్ర పట్టుకుని ఖాళీ పాత్ర పట్టుకొచ్చి ఆ పాత్రలో ఏమి వేయాలండి? 2వ అధ్యాయం 27 నా యొద్దకు 20 అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి, అమ్మ ఏమి వేయాలండి అందులోని? ఉప్పు. ఉత్తి పాత్ర అట్టుకోతే కుదరదు, ఉప్పు. కూర అంతా బాగా ఉండిందంట, ఏం లేదు అందులోనే. అది బ్రతుకులో ఏముండాలండి? మన జీవితంలో మనకు రావాల్సింది దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడాలంటే మన జీవితంలో ఆ ఉప్పు ఉండాలి. దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్త, ఉప్పు అంటే ఏంటి సార్ అనుకుంటున్నారేమో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే ఏంటమ్మా? ఉప్పు అంటే సాల్ట్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు కలిగిన జీవితం. ఉప్పు అన్నదంట అన్నే చూడు నన్నే చూడు అన్నదంట. అన్నీ వేశారు, మసాలా వేశారు, కారం వేశారు, పసుపు వేశారు, ఏమ్మా ఇంకా ఏవో రకరకాలన్నీ కొట్టారు. అందులో ఏమి లేదు. వేయకపోతే ఏమన్నా బాగుంటుందా? ఉప్పు అయినోడికి ఆడికి గడ్డి తింటున్నాడో అన్నం తింటున్నాడో తెలీదు. ఉప్పు లేకపోతే ఇంకేదైనా తినేయచ్చు, ఎలాగన్నా తినేయచ్చు. సో ఉప్పు రుచి కలిగినది. మొట్టమొదట ఉప్పు ఎలాంటిదమ్మా అంటే పాత్రలో ఉప్పు వేసుకుని పట్టుకొస్తే దేవుడు ఆశీర్దిస్తాడు. ఉప్పు వేసి పట్టుకొచ్చారు, ఆ ఉప్పుతో ఉన్న నీళ్లు పారుతున్న నీళ్ళ మీద వేసాడట. 21 అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసినప్పుడు ఆ నీటిని యెహోవా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీనివల్ల ఏం కలగదు, మరణం కలగకపోను, భూమి నిస్సారముగా ఉండదు నేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉప్పు రుచి కలిగినది, రుచిస్తుంది. కాబట్టి మన బతుకులు ఎలాగ ఉండాలంటే రుచికరంగా ఉండాలి, చేదుగా ఉండకూడదు. నీ బ్రతుకు మీరు ఉప్పు అయి ఉన్నారంటే ఏంటి? మీరు రుచికరంగా ఉన్నారని అర్థం. ఇతరులకి రుచికరంగా ఉండాలి. మీరు ఉప్పు రుచి కలిగింది, సారవంతమైంది.
ఉప్పుని మొట్టమొదటి రుచి కలదు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఉప్పేసి పట్టుకొచ్చి నీళ్ళ మీద వేశారట. ఆ నీళ్లు బాగుపడిపోయినాయి. ఆ నీళ్ళు వల్ల మరణం లేదట. కానీ ఇదివరకు నీళ్ళు తాగితే చచ్చిపోయారేమో దాని అర్థం. ఇప్పుడు ఇంకా మరణం లేదు. ఇప్పుడు పంటలు బాగా పండుతాయి. నేల సారవంతం, నీళ్లు సారవంతం అయితే నేల సారవంతం, నేల సారవంతంగా ఉంటే నీళ్లు సారవంతం. దేవునికి స్తోత్రం. ఈ రెండింటికి లింక్ ఉంది. నేల గడ్డ మంచిదైతే నీళ్లు మంచి పడతాయి, నీళ్లు మంచి పడితే గడ్డ మంచిది అవుద్ది. కనుక ప్రభునందు ప్రియులారా, రెండింటికి కనెక్టివిటీ ఉంది. కాబట్టి మనం ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే ఉప్పుకి 5 లక్షణాలు ఉన్నాయి, వివరించడం. రుచి కలిగింది. రెండవది, ఉప్పుని ఎందుకు వాడతారండి? ఎరువుకు వాడతారు. పూర్వం కొబ్బరి చెట్లకి చుట్టూ తవ్వేసి గుర్రపు డెక్క ఉప్పు 5 కేజీలు ఉప్పు ఆడేసేవారు. కొబ్బరి చెట్లకి ఉప్పుని ఎరువుకు వాడతారు, అంటే అది ఫలభరితంగా మార్చబడడానికి. మూడవది, ఉప్పును దేనికి వాడతారంటే, ఉప్పు దేనికోసం వాడతారంటే శుభ్రపరచడానికి వాడతారు. శుభ్రపరచడం అంటే పూర్వం గిన్నెలు తోమడానికి, ఇప్పుడు సర్ఫెక్స్ అవి ఇవి వచ్చినాయి. అప్పుడు అవి లేవు. చింతపండు కాదు ఉప్పేసి తెల్లగా తోమితే చక్కగా బొమ్మల బల్ల, రైట్, మర్చిపోయి చూసారా? అన్ని సన్సైడ్లు వచ్చేసి, ఆల్టెక్కలు టీల్ టెక్కలు వచ్చేసి సన్సైడ్లు మర్చిపోయారు, బీరువాలు మర్చిపోయారు. బొమ్మల బల్ల మీద ఉన్నటువంటి బొమ్మల బల్ల మీద ఉన్న బొమ్మలన్నీ తీసి శుభ్రంగా పండగ పూట కడిగైతే ఏమిటి కడిగేవారమ్మా? చింతపండు ఎట్టి తోమత ఉప్పు శుభ్రపరుస్తుంది, ఉప్పు శుభ్రం చేస్తుంది. ఎన్ని చెప్పాను? ఉప్పు రుచిగా ఉంటుంది, ఉప్పు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది, ఎరువుకు వాడతారు. ఉప్పు మూడవది శుభ్రపరుస్తుంది. నాలుగవది ఉప్పు నిల్వ చేయడానికి వాడతారు, ప్రిజర్వ్. చేప చచ్చిపోయినా దానికి బతుకునిచ్చేది ఏంటి చెప్పండి? ఉప్పు రాసేస్తే పచ్చి చేప కంటే ఎండి చేప ఖరీదు ఎక్కువ. ఇప్పుడు అందుచేత ఉప్పు రాసిన వెంటనే ఎండి చేప ఎక్కువ రేట్ అయిపోతుంది. ఉప్పు రాసేయాల. చూడండి, రాత్రి చేపలు పొద్దున కూర వండుకోవాలంటే కాదు ఉప్పు కారం పెట్టేస్తే అది పాడైపోవు. అలాగే మాంసం కాసంతా మీరు ఉప్పు కలిపారంటే, దేంట్లో ఉప్పు రాసినా సరే, ఆవకాయలు ఉప్పు కలిపి ఎండబెట్టేశారంటే పాడైపోదు. ఏ కాయ అయినా సరే, నిమ్మకాయ అయినా, అది ఏ కాయ అయినా సరే ఉప్పు రాసేయండి. ఎవరికైనా మనిషి చచ్చిపోతే బొడ్లు ఉప్పేశారంటే పొద్దునకి పాడవదు. అంతే. దేవునికి స్తోత్రం. నిల్వ ఉంచడానికి వాడతారు ఉప్పుని. ఇది నాలుగవది. ఐదవది ఉప్పు ఏంటంటే, ఉప్పుకి 5వ గుణం ఏంటి తెలుసా? ఉప్పుకి సమాధాన గుణం ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 4:6 ఉంటుంది, టైం లేదు. మార్క్స్ వార్త 9:50 ఉంటుంది. ఏమని తెలుసా? ఉప్పు సమాధానం. అంటే దాని అర్థం ఏంటంటే, ఉప్పు కూరలో వేస్తారు కానీ ఉప్పు కూరలో కనపడదు. కనపడుతుందమ్మా? ఉప్పు ఏది చూపించు అంటే కనపడుతుందా? కనపడదు. ఉప్పు కనపడదు. మనం కనపడాలి. పతిదా నా పేరేదండి, నాది ఎన్నిసార్లు చదివారండి, నన్ను మర్చిపోరండి. మనం కనపడాలా? నేను గుర్తుంటాం ఏంటి మీకు? మేము ఎప్పుడు గ్యాప్ ఉంటాం మీకు? డైలాగులు పడిపోతుంటాయి మాకు అప్పుడప్పుడు. కనుక ఉప్పులాగా ఉన్నాను కదా, అంత మాకు ప్రాణం సుఖంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉప్పు ఏం చేస్తుందంటే, ఉప్పు ఏం చేస్తుందండి? కనపడదు. ఉప్పు ఉంటుంది కానీ ఉప్పు కనపడదు. మన బ్రతుకు సమాధానకరమైనదిగా ఉండాలా. అదే రాశారు అక్కడ, సమాధానకరమైనది ఉప్పు. ఎప్పుడైతే ఈ ఉప్పు అక్కడ వేసేసారో ఉప్పు బాగుపడి, నీ బతుకు ఉప్పులాగా ఉంటే సంఘం బాగుపడిపోద్ది. నీ బతుకు ఉప్పులాగా ఉంటే నీ కుటుంబం బాగుపడిపోద్ది. నీ బతుకు ఉప్పులాగా ఉంటే నీ బతుకే బాగుపడదు, నీ ఫ్యామిలీ బాగుపడిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు రుచిగా ఉండాలా, నువ్వు సమాధానంగా ఉండాలా, నువ్వు ప్రిజర్వ్ చేసేది నిల్వ చేసేదానిగా ఉండాలి, కుటుంబాన్ని భద్రపరిచేదాగా ఉండాలి. దేవుడు మారాని మధురముగా మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ముగిస్తున్నాను నేను. సరిగ్గా ఇశ్రాయేలీలు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఏరు దాటి ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చారు. 15వ అధ్యాయంలో నీళ్లు చేదుగా ఉన్నాయట. నీళ్లు చేదుగా ఉన్నాయి, అందరూ సడుక్కుంటున్నారు. నిర్గమకాండం 15:22లో ఎప్పుడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో మోషే మొర్ర పెట్టాడు. దేవుడు అన్నాడు, కొమ్మ నరికి ఆ నీటిలో వేయమన్నాడు. వేయగానే ఏమైపోయినామా? చేదు నీళ్లు. 25వ వచనంలో 15:25లో నిర్గమాకాండంలో నీళ్లు మారా నీళ్లు ఎలా మారిపోయినాయి? ఆ కొమ్మ, ఆ నిలువు కర్రకు అడ్డకర్ర జడ్జమైన కొమ్మ సిలువ. ఎప్పుడైతే సిలువ నీ జీవితంలోకి వచ్చిందో, ఆ కొమ్మ నీ బ్రతుకులోకి రాగానే చేదు బ్రతుకు కాస్త ఎలా మారిపోద్ది? మంచి బ్రతుకుగా మారిపోద్ది. ఆ పెళ్లికి వెళ్ళారు యేసుప్రభువు వారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చాడు దేవుడు. నయోమి మారాగా మారింది. మారాను దేవుడు నయోమి ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చిందో మధురంగా మార్చాడు. తల్ల వంచండి. నీ బ్రతుకు పైకి రమ్యంగా కనపడుతుంది కానీ లోపల చేదుగా ఉంది.
లోపల మారాగా ఉంది, లోపల పనికిమాలిన బ్రతుకు, పైకి బాగా కనబడుతున్నావు. ఎరుకోలో వ్యభిచారం, ఎరుకోలో దొంగతనం, ఎరుకోలో విగ్రహారాధన, ఎరుకోలో అన్యాయం, ఎరుకోలో శాపగ్రస్తమైంది. నీ బ్రతుకు కూడా అంతేనేమో. సమాధానంగా కనబడుతున్నావు, భక్తిపరులా కనబడుతున్నావు, నీతిమంతులా కనబడుతున్నావు. వద్దు, నిజాయితీగా పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర నీ మారు మనసు కలిగిన జీవితాన్ని ఒప్పుకోవాలని మనం చేస్తున్నాను. నిజస్థితిని ఒప్పుకో. దేవుని దగ్గర చెప్పుకుంటే మారుస్తాడు. ఎరుకోని బాగు చేయలేదు దేవుడు. ఎరుకో నీళ్లు సారవంతంగా ఉన్నాయి, నేటికి ఎరుకో బాగుపడిపోయింది. నేటికి ఎరుకోని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ పంటలు బాగా పండుతున్నాయి, అక్కడ నీళ్లు బాగా తాగుతున్నారు. అక్కడ ఇంకా మరణం లేదు. నీ జీవితంలో ఇంకా మరణం ఉండదు. నీ జీవితంలో ఇంకా శాపాన్ని కొట్టివేశాడు దేవుడు. ఒకప్పుడు శాపగ్రస్తమైన జీవితం ఎరుకోది, ఒకప్పుడు దొంగ బ్రతుకు ఎరుకోది, ఒకప్పుడు వేశ్య బ్రతుకు ఎరుకోది. ఎరుకోని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. నా బ్రతుకు మారాను మధురంగా మార్చగలడు ఆయన. నయోమిని మధురంగా మార్చావు, ఎరుకోని మధురంగా మార్చావు, చేదు నీళ్లు కొమ్మ వేయగానే మధురంగా మార్చావు. నా నిజస్థితి ఇదయ్యా. నేను పైకి భక్తుడిగా కనపడుతున్నా, నేను త్రాగుడు మానలేదయ్యా, సిగరెట్ మానలేదయ్యా, వ్యభిచారం మానలేదయ్యా, తప్పుడు చూపులు మానలేదయ్యా, యూట్యూబ్ మానలేదయ్యా, రహస్యముగా నా యొక్క హిస్టరీకి వెళ్తే భయంకరమైనవి ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన. కట్టిని పరుచుకుంటావా, వెళ్ళిపోతావా, నిస్సారం అయిపోతావు సుమా. నీ హృదయం బిట్టర్నెస్ చేసుకోవద్దు. విరిగి నలిగిన మనసుగా కొండ బద్దలు కొట్టినట్లుగా, నీ బండ బద్దలు కొట్టినట్లుగా నీ హృదయం పగలగొట్టుకో. ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో కూడా భద్రపరచండి. ఎరుకో శపితమైన పట్టణాన్ని సారవంతముగా మార్చారు. ఎవరి జీవితాలైతే శపించబడినట్లుగా ఉన్నాయో, ఎవరి బ్రతుకులైతే వ్యభిచారముగా, అన్యాయముగా, అపవిత్రంగా ఉన్నాయో, వారి బ్రతుకులను మార్చండి, పరిశుద్ధత ఇవ్వండి. నిస్సారమైన జీవితాల్లో సారవంతంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. కొత్త పాత్రగా వారి హృదయాలు సమర్పించి, కొత్తగా ఉప్పివేసిన ఆ యొక్క మాదిరికరమైన జీవితం వారికి అనుగ్రహించి, వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, విత్తబడిన వాక్యం ఫలింపజేసి సారవంతమైన జీవితంగా, నాయన ఫలభరితమైన జీవితంగా, ఆశీర్వదించే జీవితంగా అందరి జీవితాలు చేయమని, విత్తబడిన వాక్యం వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చమని, ఎవరి జీవితాల్లో శాపముందు ఇప్పుడే కొట్టివేయమని వారు ఒప్పుకొనుచుండగా వారిని క్షమించి నీ కృప చూపించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.